బ్రేకింగ్ న్యూస్ ఏపీ లిక్కర్ స్కామ్ లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వైసీపీ అధినేత మాజీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిఏ కేఎన్ఆర్ ను విచారించిన సిట్ కీలక విషయాలు రాబట్టింది. ఈ స్కామ్ లో చేతులు మారిన సొమ్ములను మైనింగ్, రియల్ ఎస్టేట్ రంగాల్లోకి మళ్లించినట్లు సిట్ గుర్తించింది. అలా మళ్లించిన నిధులను హవాలా మార్గంలో వైట్గా మార్చారన్న ఆరోపణల నేపథ్యంలో ఆ నెట్వర్క్ ను ఛేదించే పనిలో ఉన్నారు. మరోవైపు ఈడీ కూడా ఈ స్కామ్ పై దూకుడు పెంచింది. బంగారం రూపంలో ముడుపులు తీసుకున్నారన్న అభియోగంపై హైదరాబాద్ లో దాచిన గోల్డెన్ ను గుర్తించే పనిలో ఉంది. మరోవైపు కేఎన్ఆర్ బినామీలుగా భావిస్తున్న హైదరాబాద్కు చెందిన ఒక మైనింగ్ వ్యాపారిని, నెల్లూరుకు చెందిన ఒక స్థిరాస్తి వ్యాపారిని సిట్ విచారించింది. లిక్కర్ స్కామ్ సొమ్ములు వీరికి చేరవేసి వివిధ చోట్ల పెట్టుబడులు పెట్టించారు. నిందితులు విచారణకు సహకరించకపోవడంతో వారి ఐటీ రిటర్న్స్, బ్యాంక్ అకౌంట్లు, లావాదేవీలపై మరింత లోతుగా విచారణ జరపనున్నారు. వీరితో లావాదేవీలు జరిపిన వారి నుంచి కూడా వివరాలు సేకరించనున్నారు. వీరే కాకుండా మరికొందరి విచారణ కూడా కొనసాగుతుంది. బెంగళూరు, వైజాగ్ లో కేఎన్ఆర్ భారీగా భూములు కొన్నారు. ఆ లావాదేవీలతో సంబంధం ఉన్నవారిని సిట్ విచారిస్తుంది. డబ్బులు ఏ రూపంలో ఇచ్చారు, ఎంత ఇచ్చారు, మార్కెట్ కంటే తక్కువ ధరకు అమ్మాల్సిన అవసరం ఏముంది అనే కోణంలోనూ విచారణ జరుగుతుంది. ఇక కేఎన్ఆర్ భాగస్వామిగా ఉన్న రామవరపాడులోని లక్కీ హుండై షోరూం విలువను కేవలం 9 కోట్ల రూపాయలుగా తేల్చడం పైన విచారణ జరుపుతుంది సిట్. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ కేసులో ఇప్పటికే విజయసాయిరెడ్డి, రాజకసిరెడ్డి, మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలతో పాటు పలువురిని విచారించి స్టేట్మెంట్లను రికార్డు చేసింది. తాజాగా కేఎన్ఆర్ ఇచ్చిన స్టేట్మెంట్లను రికార్డు చేసింది సిట్. ఇవే అంశాలపై ఈడీ కూడా సమాచారం సేకరించింది. మొత్తం మీద ఏపీ లిక్కర్ స్కామ్ లో అంతిమ లబ్ధిదారుడు ఎవరనేది తేల్చే అంశంపై ఈడీ, సిట్ మరింత దూకుడుగా విచారణ జరుపుతాయని చెబుతున్నారు. అదే జరిగితే త్వరలోనే ఈ కేసులో అత్యంత కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.